ఒక బ్రాండ్ ప్రమోషన్ అనేది ఒకటి జరుగుతుంది. బ్రాండ్ ప్రమోషన్ కూడా అది ప్రమాదకరమే కదా. ఈరోజు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒక సినిమా హీరో చేత ప్రమోట్ చేస్తున్నాయి. ఈ వెంచర్లో ఈ తీసుకోండి, ఇక్కడ ఫ్లాట్స్ తీసుకోండి అని ప్రమోట్ చేస్తున్నాయి. అవి కన్స్ట్రక్షన్లో ఉండగానే వీళ్ళు డబ్బులు కట్టేస్తారు. అవును, వాడు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడు. ఇంకొంత రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ సైట్ దగ్గర పోయేసరికి ఇలా డబ్బులన్నీ ఇచ్చేసిన తర్వాత ఆ సైట్ లీగల్గా రైతులు వచ్చి అక్కడ గొడవ చేస్తుంటారు, ఇది మాది అని. ఈ హీరో ఎక్కడో వెళ్ళిపోయింటారు. అప్పటికి సంవత్సరం గడిచిపోయి ఉంటుంది. వీళ్ళు డబ్బులు కట్టిపోయింటాడు, ఆ రియల్ ఎస్టేట్ యజమాని పారిపోయింటాడు. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి. ఈరోజు పాలు తాగమని కూడా స్టార్ హీరోలు వచ్చి ప్రమోట్ చేస్తున్నారు. ఈ పాలు తీసుకుంటే కనుక బలం వస్తుందని, ఈ పాలల్లో మీగడ ఇలా వస్తుందని స్టార్ హీరోలు చెప్తున్నారు. ఇప్పుడు ఆ పాల వల్ల ఏమైనా జరిగింది అనుకోండి నష్టము, ఆ హీరోనే బేర్ చేయాలి కదా. అంటే ఈ బ్రాండ్ ప్రమోషన్స్ మీద ఒక మార్గదర్శక సూత్రాలు మీరు ప్రమోట్ చేశారంటే మీరు రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ప్రభావం చూపుతారు కాబట్టి వాళ్ళు చెబితే ప్రజలంతా వింటారు. ఎక్కువ శాతం మీ మీద నమ్మకాన్ని ఆ ప్రోడక్ట్ మీద ఉంచుతారు. మీ మీద నమ్మకాన్ని వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఆ సంస్థ ఉందో దాన్ని వ్యాపారం చేసుకెళ్తారు. దానికి గ్యారంటీ ఉండదు. కొద్ది రోజులు ఉంటారు, కొద్ది రోజుల తర్వాత ఏమవుతారు? వాళ్ళు బిజినెస్ దెబ్బతినో ఇతరత్ర వాళ్ళు అప్స్కాండ్ వెళ్ళిపోతారు. రైట్. ఇప్పుడు బంగారం షాపులు ఉన్నాయి. బంగారం షాపులకు కొంతమంది హీరోలు ఇస్తున్నారు. ఆ బంగారం షాపులో స్కీములు పెడుతున్నారు. ఆ స్కీములు జరిగినంత రోజులు బంగారం షాపులు బాగుంటాయి. తర్వాత పబ్లిక్ దగ్గర నుంచి డబ్బులన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత బంగారం షాప్ దివాలా తీసింది అనుకోండి, ఎవరు కట్టాలి డబ్బు? బంగారం షాప్ వాడు కట్టాలా? ప్రమోట్ చేసిన హీరో కడతాడా? దీన్ని డిస్కషన్ చేయాలి మనం అందరు కూర్చొని, బిజినెస్ పీపుల్, ప్రభుత్వము, సెలబ్రిటీలు కూర్చొని అసలు ఎవరిది తప్పు, మేము చేయాలా వద్దా, ఎటువంటి ప్రోడక్ట్స్ చేయాలి, అటువంటి ప్రోడక్ట్స్కు మేము ప్రమోట్ చేయాలంటే కనుక ఆ ఎదురుగా వ్యక్తి దగ్గర ఉన్న సంస్థ దగ్గర ఉన్న ఆ రికార్డ్ ఏంటి, అతని దగ్గర అతను ఎట్లా బిజినెస్ చేస్తాడు, అతని సెక్యూరిటీ ఏమిస్తాడు, ఇవన్నీ కూడా మనం సెక్యూరిటీ తీసుకున్న తర్వాతే అది పబ్లిక్ నష్టం చేకూరదు. ఒకవేళ అతని బిజినెస్ దెబ్బతిన్నా అతని దగ్గర సంబంధించిన ప్రాపర్టీస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి పబ్లిక్ నష్టం జరగదు అన్నప్పుడు మనం ప్రమోట్ చేయాలి.